నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 23వ వార్డులోని డ్రైనేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లికి సారె సమర్పించిన కాకుమానివారిపాలెం గ్రామ ప్రజలు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు. పురపాలక సంఘ పరిధిలోని 23వ వార్డు వివేకానంద కాలనీ ప్రధాన డ్రైనేజీ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి పరిశీలించారు. గత కొన్ని రోజుల క్రితం ఆ వార్డు ప్రజలు గడిచిన 7-8 సంవత్సరాల నుండి డ్రైనేజీ పూడిక పనులు చేపట్టలేదని, అందువల్ల పారుదల సక్రమంగా లేనందువల్ల దుర్గంధంతో ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన ఆయన ఆ ప్రాంతంను పరిశీలించి గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యర్థాలు పేరుకుపోవటం, పారుదల సక్రమంగా లేకపోవటం స్వయంగా గమనించారు. వెంటనే సంబంధిత ప్రజారోగ్య విభాగ అధికారులను పిలిపించి డ్రైనేజీ పూడికతీత పనులను చేపట్టవలసిందిగా ఆయన ఆదేశించి ఉన్నారు. కమిషనర్ ఆదేశాలను అనుసరించి పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ నందు పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించిన అనంతరం మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతున్న కారణంగా ఆ ప్రాంత ప్రజలు కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాలువ కట్టలపై ఎస్టీ కుటుంబాల వారు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని లంక ఛానల్ కట్టను సందర్శించి కాలువ కట్టపై ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్తింపు కార్డులైన ఆధార్, రేషన్ తదితర గుర్తింపు కార్డులను భద్రపరుచుకోవాలన్నారు. వర్షాలు అధికమైతే తుఫాన్ షెల్టర్కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కట్ట సుజాత తదితరులు పాల్గొన్నారు. బడిఈడు కలిగిన పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో ఉండాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులపై సమీక్ష జరిపారు. మండల పరిధిలో ఉన్న 6 మోడల్ ప్రైమరీ స్కూల్స్ కావలసిన సౌకర్యాలను, సామాగ్రిని స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్, స్థానిక ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపి వాటిని ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయశ్రీ మాట్లాడుతూ స్థానిక కమిటీల ద్వారా మాట్లాడి అన్నింటినీ సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, జి శ్రీనివాసరావు, డి నవీన్, జి రామారావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారండి. ఉన్న వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి లేని వాటి కోసం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఈరోజు మేము మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మీటింగు క్లస్టర్ హెచ్ఎంస్తో, తర్వాత స్కూల్ హెచ్ఎం, తర్వాత ఇంజనీర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎంఈఓలతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా క్లాస్ రూమ్స్ వరండాల్లో జరుపుతున్నారా లేదా, అసలు క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, రిపేర్స్ ఎన్ని ఉన్నాయి, పెయింటింగ్ ఉందా లేదా, అదేవిధంగా ఫర్నిచర్ ఏమేమి ఉన్నాయి, గ్రీన్ చాక్ బోర్డ్స్ వచ్చినాయా లేవా అనే ఉద్దేశంతో అన్నీ చర్చించుకోవడం జరుగుతుంది. గ్రూప్ కమిటీలుగా ఏర్పడి ఆ కమిటీల్లో భాగంగా ప్రతి స్కూల్స్లో, మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఏవైతే మాకు సౌకర్యాలు లేవో వాటిని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన వివరాలను సేకరించుకుంటున్నాం. బాపట్ల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. పట్నంలోని ఎన్జీఓ హోంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని చోట్లకు అందరూ వెళ్లాలంటే కుదరదని, ఎవరు అందుబాటులో ఉంటే వారు ప్రెస్ మీట్లకు వెళ్తుంటారని అన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించాలని కోరటం జరిగిందన్నారు. మరోమారు సభ్యులందరూ కలిసి వినతి పత్రం అందజేద్దామని అన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ ఇవ్వటం అభినందనీయమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సురేష్, బొట్టు కృష్ణ, రాజా, రమేష్, బి గోపి, శ్రీనివాసరావు, సుభాని, వివిధ ప్రాంతాల జర్నలిస్టులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మీకు అబ్జెక్షన్ పెట్టినా ఇది యాక్సెప్ట్ కాదు అని చెప్పినా మా నోటీస్ తీసుకొస్తే నేనే స్వయం డీలో
8వ తారీఖు వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్దాం. ఇంకోటి దట్టు ఏంటంటే రేపు ఎక్రిడేషన్ కమిటీ ఒకటి ఫామ్ చేస్తారు గవర్నమెంట్ కలెక్టర్. దాంట్లో ఆల్రెడీ మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి ఒక సభ్యుడిని కమిటీలో పెట్టమని గతంలో మనం అడుగున్న కలెక్టర్ చేస్తున్నాం. అది కూడా ఒకసారి దాన్ని రిపీట్ చేసుకోవడానికి ముందుకెళ్దాం. అలాగే రేపు ఎక్రిడేషన్ అప్పుడు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఎక్రిడేషన్ కార్డు ఇవ్వాలా. అదేవిధంగా అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా మన సాయశక్తుల మనం పోరాడాలి. కానీ మీ అందరూ చేతులు కలిస్తే అందరూ ముందుకెళ్దాం. అయితే మీటింగ్ అనేటప్పుడు ఏంటంటే దూరాభారం నుంచి వచ్చే కొంతమంది రాలేకపోతున్నారు. తప్ప ఏంటంటే లోకల్గా ఉండేవాళ్ళు కూడా అసలు పొలం వచ్చి కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ వస్తే ఏంటంటే బాగుంటుంది మా ఆలోచన. అది ఒకటి. ఇంకోటి మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్కు సంబంధించి కొంత స్థలం కేటాయించమని గతంలో కలెక్టర్ గారికి మనం మెమరాండం ఇచ్చున్నాం. అది ఆల్రెడీ ఎంఆర్ఓ గారి టేబుల్ మీద కూడా వచ్చింది చూడమని చెప్పి. అయితే రెవెన్యూ వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈరోజు అది లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్కి క్యాలెండర్ ఆవిష్కరణ కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. అది ఇది కూడా వచ్చుంటారు. ఇదే ఉంటారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. సమావేశం అడిగారు. అది కలెక్టర్ గారు ప్రతి కలెక్టర్ ఆధీనంలో ఉంది, అదేదో చూడమని చెప్పారు. దాన్ని ఒకసారి మనం అందరం వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలా. ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా మీ దగ్గర ఏమైనా అంశాలు ఉంటే మీరు చెప్తే దాని మీద కూడా ముందుకెళ్తాం. మీకు సమస్యలు ఏమన్నా జర్నలిస్టుల పరంగా వృత్తిపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్తే ముందుకెళ్తాం. అది జనరల్ సమస్య అయితే మాత్రం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అండగా నిలబడింది. అది మనకి విలేజ్ వృత్తికి కాంతి, అది మనకి ఇబ్బంది పెట్టేది అయితే మాత్రం దానికి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అండగా ఉండదని చెబుతున్నాను. ఎందుకంటే చాలా విషయాల్లో ఇట్లాగే చాలా సమస్య ఎదురైంది. కానీ విలేకరుగా ఒక వార్త రాసి ఒక ఇబ్బంది అనేది ఉంటే మాత్రం దానికి జిల్లా ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళు అండగా నిలబడతారు. ఏదైనా వార్తా కథనం ఏదైనా కానీ మనం చూసి అది ఇద్దరు ఉన్న ఆలోచనలో ఉన్నాం. మనందరం కూడా ఒకసారి కలిసికట్టుగా మరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆ స్థలం మీద ఒకసారి అందరం కలిసికట్టుగా అడిగితే ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒకటి. ఇందాక సార్ కూడా చెప్పారు, అక్రిడేషన్ దాంట్లో చిన్న పత్రిక పెద్ద పత్రిక తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఎవరైతే జర్నలిస్టుగా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ గురించి మనం ఒక వినతిపత్రం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కూడా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. మనందరం కూడా దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చూస్తే ఇందాక సార్ చెప్పాడు 2 సెట్లు 3 సెట్లు అదని చెప్పేసి, దానికి ఈ మీడియా సంబంధం లేకుండా మీడియాకి వేరే రకంగా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో కూడా తప్పనిసరిగా మీడియా వాళ్ళకి నివేశన స్థలాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి 3 సెట్ల లేకపోతే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టుకున్నారు. 70% ప్రభుత్వం, 30% ఎవరైతే మీడియా అక్రిడేషన్ కార్డు పొందుతున్నారో వాళ్ళు ఇచ్చిన అలాంటి ఏమి లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హౌసులు ఇల్లు కట్టించే విధంగా మనం దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా అందరం కలిసి పోరాటం చేద్దాం. మన సమస్యలు ఏదన్నా సరే మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారికి, సెక్రటరీ వారి దృష్టికి తీసుకొస్తే మనందరం కలిసికట్టుగా పోరాడి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేస్తున్నాం అని చెప్పేసి భవనం కోసం స్థలం కావాలని కానీ గతంలో పెట్టిన సందర్భంలో గతంలో ఫస్ట్ టైం అధ్యక్షుడిగా నా పేరుతో పెట్టున్నాను. పెట్టిన సందర్భంలో అది కొంత ఇబ్బందికరంగా ఉంది. మనం పెట్టిన ప్లేస్ అక్కడ ఎక్కడ కూడా సూచించలేక దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత తదుపరి సెక్రటరీ గారితో పెట్టించాము. ఇప్పుడు అది ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో అది ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చింది. అది కూడా పూర్తి స్థాయిలో మనకి కలెక్టర్ గారు దగ్గరికి ఆ ఫైల్ అయితే వెళ్ళి ఉంది ప్రస్తుతం. దాని మీద కూడా మనం ఒకసారి అందరం కూడా కలిసేది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారికి మన అవార్డు వచ్చి ఉంటాం. ప్లస్ మన పిల్లలకి అందరికీ కూడా 50% రాయితీ ఇచ్చిన సందర్భంలో ఒకసారి మనం అందరం కలిసి వారిని సన్మానించుకుందామని అనుకున్నాం. ఆ రోజు వెళ్ళలేకపోయాము. సరే, అందరం కలిసినప్పుడు ఒక మీటింగ్ పెట్టిన ఆ మీటింగ్ రోజు అందరితో మాట చెప్పి అందరినీ తీసుకుని వెళ్తే బాగుంటుంది, అందరం ఉన్నట్టుగా కూడా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. మానవ శరీరంలో రక్తనాళాలు గట్టిపడటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయని, గట్టిపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఫిజియాలజీ ఎస్కే చాందిని అన్నారు. ఆర్టెరియల్ స్టెప్నెస్పై బి-ఫార్మసీ విద్యార్థులకు గెస్ట్ లెక్చరర్ కార్యక్రమంను సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలలో నిర్వహించారు. మానవుల శరీరంలో రక్తనాళాలు గట్టిపడటానికి గల కారణాలు, వాటి వల్ల కలిగే దుష్ప్రభావం, పరిణామాల గూర్చి ఆమె తెలియజేశారు.
మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక గుండె వ్యాధులు, ఉపకారము, ధూమపానము, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నిపుణులైన డాక్టర్ల సహాయ సహకారాలు తీసుకుని సరైన నివారణా చర్యలను చేపట్టి సరైన మందులను క్రమం తప్పకుండా తీసుకోవటం చేయాలన్నారు. శరీరానికి తగినంత వ్యాయామం చేయటం వల్ల రక్తనాళాలు గట్టిపడకుండా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ విఆర్ రమణమూర్తి, అధ్యాపకులు, బి ఫార్మసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చేజర్ల నారాయణ రెడ్డిని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించిన మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు, అట్లానే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాకు ఈ కార్యదర్శి పోస్టు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యదర్శి పోస్టు రావడానికి కారణం మన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు 2019 నుంచి ఆయనతో పాటు ఉండి పార్టీ కార్యక్రమం ఆయనతో పాల్గొని దానివలన దానికోసమని ఆయన గట్టిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి బయోడేటా ఇప్పించి ఒక 3 నెలల నుంచి బయోడేటా ఇప్పించి నా ద్వారా పార్టీకి సీనియర్గా ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నారు, పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాడు, పార్టీ కార్యక్రమాలు నాకు అన్ని విషయాల్లో నాతో పాటు ఉన్నాడు అని ప్రత్యేకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, అలానే నా బయోడేటా ఆయనకి ఇప్పించి కార్యవర్గంలో ఒక పదవి ఇవ్వాల్సిన అని చెప్పి కోరటం జరిగింది. తదనుగుణంగా ఆయన 2-3 సార్లు అట్లానే పెద్దలందరితోనూ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ పెట్టినగానే చేరింది ఎవరయ్యారంటే రఘుపతి గారు. ఆ రోజు ఫస్ట్ రఘుపతి గారు పార్టీలో చేరటం, పార్టీని చేరి ఆ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకొని 2012 నుంచి వేసుకొని పార్టీని బలోపేతం చేయటం వల్ల 2014లో ఆయనకి సీటు ఇచ్చి మంచి 5,000 మెజార్టీతో, ఆ రోజు టీడీపీ గాలి ఉన్నా కూడా 5,000 మెజార్టీతో 5,500 మెజార్టీతో గెలిచాడు. అట్లానే ఆయన ఆ కార్యక్రమాలు వదలకుండా పార్టీని పెంచుకుంటూ 2019 దాకా ఎక్కడ విడవకుండా ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలు చేయడం వలన 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క సేవలు పార్టీకి గుర్తించి 2019లో సీట్ ఇవ్వడం జరిగింది. ఆ 2019లో సీట్ ఇస్తే 15,000 పైచీలకు 16,000 రమారమి మెజార్టీతో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని అందరి నాయకులు మంచి మెజార్టీతో గెలిపించి జగన్ తోడుగా ఉండటం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు వేరుశెనగ, వరి నారుమళ్లకు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. కురిసిన వర్షాలకు వేరుశెనగ మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మోటారు ద్వారా వరి నారుమళ్లు ఎండలకు ఎండుముఖం పట్టగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారుమళ్లు ఏపుగా పెరుగుతున్నాయని రైతులు తెలియజేశారు. బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చందోలు గ్రామంలో వేంచేసిన శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంకు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట సిటీ పోలీస్ కమిషనర్ అనురాధ శ్రవణ్ కుమార్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో వేద స్వస్తితో స్వాగతం పలికి శ్రీ అమ్మవారికి విశేష పూజలు జరిపించి హరిద్ర శృంగారార్చన హోమ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పణ చేశారు. వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి ప్రసాదంగా సారే చిత్రపటం ఈవో అందజేశారు. వీరితో పాటు సిఐడిఎస్పిఎల్ ఈశ్వరరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా సిపి అనురాధ దంపతులు ఆలయ విశేషములు తెలుసుకుని అమావాస్య హోమ కార్యక్రమంలో ప్రసాదాల కొరకు 25,116 విరాళములు సమర్పించారని ఆలయ ఈవో ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. బాపట్ల పట్టణంలోని కాకుమానువారిపాలెం గ్రామస్తులు జీబీసీ రోడ్లో గల శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆషాఢం సారే డీజే సాంగులతో ఊరేగింపుగా వచ్చి సమర్పించారు. దేవాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు గాజులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరాలశెట్టి కృష్ణమూర్తి, రౌతు రాము, కల్లి శ్రీనివాస్, కర్పూరపు రంజిత్ కుమార్, రాగం శివరాం ప్రసాద్, దాది శేష్యు, పెదమల్లు సూరిబాబు, పూజారి కోకి శ్రీనివాస్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని 23వ వార్డులోని డ్రైనేజ్ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి.
అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లికి సారె సమర్పించిన కాకుమానివారిపాలెం గ్రామ ప్రజలు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.